సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్నటువంటి ఇప్పుడు సీతారామయ్య గారు చెప్పిన దాంట్లో డైరెక్ట్ పాయింట్ ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలతో కూడుకున్నాయి. ఓ ప్రభుత్వ నిర్ణయమో ఏదో ఒక స్థాయిలో నిర్ణయం జరగాలి, కొన్ని ఈజీగా పరిష్కరించగలిగినవి ఉంటాయి. ఇది ఒక సాగ్రిగేట్ చేసుకొని చేస్తారు. మీకు ఇద్దరు కూడా సీతారామయ్య గారు అదేవిధంగా సురేష్ గారు క్షేత్రస్థాయిలో పనిచేసేవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికలైన తర్వాత 50 రోజుల్లో జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామం మీ ఛానల్ ద్వారాగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తానండి. అది ఏంటో తెలుసా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ తాత్కాలిక ఉద్యోగాలకు సంబంధించినటువంటి గత 5 ఏళ్లలో అది వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ లేదా వైసీపీ ప్రభుత్వ హయాంలో నియామకాలు జరిగినటువంటి అర్థం కావడం కోసం చెప్తానండి. గాంధీ షాపుల్లో పనిచేసే వాళ్ళు ఓకేనా? ఈ మొత్తం మీరు వెళ్ళిపోండి, మీరు మా తెలుగుదేశం వాళ్ళని పెట్టుకుంటాం. అదే విధంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ లో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులు అనుకోండి. సపోజ్ మీరు గతంలో పనిచేశారుగా కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నాం, మా వాళ్ళని పెట్టుకుంటాం. మీకు ఇలాగా కరెంట్ ఆఫీసులు ఏమండి నేను చెప్పేదాకా వినండి. కరెంట్ ఆఫీసుల్లో వాచ్మెన్ ఉద్యోగం దగ్గర నుంచి అండి 5,000 రూపాయల ఉద్యోగం దగ్గర నుంచి నిన్ను తీసేస్తున్నాం, మా వాళ్ళని పెట్టుకుంటాం. ఈ విధంగా నాకు 100 మంది నుంచి ఈ విధంగా అయ్యా మేము మా కుటుంబం జరగదు, ఒకళ్ళైతే మా అనారోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయి, మమ్మల్ని ఇట్లా నేను వైసీపీ కాదు ఏం కాదు మమ్మల్ని తీసేచ్చారు, ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య నేను చెప్తుంది. వాస్తవం నాకు తెలుసు కృష్ణయ్య గారు, నాకు కూడా ఐడియా ఉంది. అయితే నేనేమంటానంటే 2019లో కూడా వైసీపీ చేసింది అదే కదా, 2014లో నేను కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం చెప్పానంటే వైసీపీ ప్రభుత్వం ఇలాగనే చేసింది, వాళ్ళని తీసేసుకున్నారు, వాళ్ళని పెట్టుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది, జనసేన వచ్చింది, వాళ్ళని పెట్టుకుంటున్నారు, మేము జోక్యం చేసుకోలేమయ్యా మా వాళ్ళకి అతన్ని. అందుకని వాళ్ళ ప్రభుత్వం వస్తే వీళ్ళని ఇంటికి పంపించేసి వాళ్ళని పెట్టుకుంటారు. ఇది ఇంకా దీని ఎవరు మార్చలేరు. నేనేమంటానంటే అసలు మీరు సమస్యలు పరిష్కరించడం కాదు వైసీపీ వాళ్ళకి, ఇంకోటి మీ సమస్యను సృష్టించేటువంటి విధంగా రెండు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటున్నారు. అధికారంలోకి వచ్చినప్పుడు మీ వాళ్ళని పెట్టుకోవడం, వాళ్ళు ప్రభుత్వంలో తాత్కాలిక ఎంప్లాయీస్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి, వాళ్ళని పెట్టుకున్న తర్వాత వాళ్ళు వైసీపీ వాళ్ళ ఇంకోళ్ళ ఇవన్నీ కాదు కదా, లేదా తెలుగుదేశం వాళ్ళని మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వీళ్ళని మార్చుకుంటాడు. ఇది ఒక కొత్త సమస్య కాదా? ఇది వీళ్ళు ఇలాగ ఉండేటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు వస్తే మీ వాళ్ళ సమస్యలు కూడా మేము పరిష్కరిస్తాం అని సురేష్ గారు సీతారామయ్య గారు చెప్తే డిబేట్ లో వినడానికి ఆనందంగా ఉంటది. వీళ్ళు పరిష్కరించగలరా చెప్పండి పార్టీ తరఫున? అసలు వాళ్ళే మీరు తొలగించేటువంటి పరిస్థితే ఉంటే ఇక వీళ్ళు సమస్యలు పరిష్కరిస్తారని ఎట్లా అనుకోవాలండి? ప్రాక్టికాలిటీ మీరు అర్థం చేసుకోండి. నేను నిజాయితీగా ఉన్న విషయాన్ని చెప్తున్నాను. వాళ్ళకు కూడా క్షేత్రస్థాయిలో ఎలా ఉంటాయో తెలుసు, ఊరిక మనం మాటలు ఏమైనా చెప్తాం. అందుకని ఈ విధమైనటువంటి అర్జీలు తీసుకోవటము, సమస్యలు పరిష్కరించడం ఈ ప్రభుత్వం ఈ విధమైన ప్రయత్నం ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం లోకేష్ చేయడం అనేది చాలా మంచి ప్రయత్నం. దీన్ని కొనసాగించాలి, వాళ్ళ జనం సమస్యలు పరిష్కరించాలి, కొత్త సమస్యలు క్రియేట్ కాకుండా కూడా చూడాల్సినటువంటి అవసరం. సురేష్ గారు చెప్పండి. సార్ చెప్పింది నిజం ఉంది, అలాగే అది అబద్ధం కూడా అండి. యాక్చువల్ గా ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలుగా చేసుకున్న వాళ్ళని ఎవరు ఏమనరండి. వైసీపీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఉద్యోగంతో వాళ్ళు ఉద్యోగంగా వదిలేసి రాజకీయాలు చేశారు, గ్రామాల్లో తగులు పెట్టారు. సార్ ఎందుకంటే సురేష్ గారు ఒక్క మాట, ఎందుకంటే జెండాలు మోసారా లేకపోతే వాళ్ళు వైసీపీ పనిచేశారని కాదు, కొన్నాళ్ళు మీరు చేసుకున్నారు కదా, మా వాళ్ళకి మేము ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి పద్ధతుల్లో కూడా మంచిదా కాదని మీరు ఆలోచించుకోండి అంతే. సార్ అదే చెప్తున్నానండి. ఒకటి సార్ 2 రకాలుగా ఆలోచించాలి. ఒకటి ఉద్యోగంలా చేసుకొని ఒక పేదోడైతే ఆయన ఉద్యోగం చేసుకొని ఇంటికి వచ్చి చాలా గెంజినీళ్ళు తాగి కాముగా ఉంటాడండి. కానీ అలా ఉద్యోగం చేస్తూ రాజకీయాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే ప్రతిపక్షం వాళ్ళతో గొడవలు పడిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ 5 సంవత్సరాలు కష్టపడ్డారు కదా, 10,000 15,000 సంపాదించుకున్నారు కదా, వీళ్ళకి బతుకు రేపు పొద్దున ఇంకొకరు బతుకుతారు. ఏమైపోయింది తప్పు? అదే తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు బతుకుతారు అంతే కదా మీరు చెప్పేది. అంతే, అలా కాదండి. అంటే కిషోర్ గారు వారు ఏమంటారంటే ఇది ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం కదా, ఇది ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం కాబట్టి 5 ఏళ్ళు ఒకళ్ళు 5 ఏళ్ళు ఒకళ్ళు బతుకుతారు. ఇదే అందరికీ పని దీన్ని నేను రాంగ్ అన్నా. కొంతమంది కొత్త వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ తెచ్చానంటే
వీళ్ళు ఉద్యోగాల విషయంలోనే ఈ విధంగా మార్చినటువంటి వాళ్ళు వైసీపీకి సంబంధించినటువంటి జెండాలు పోల్చిన వాళ్ళకి వీళ్ళు సమస్యలు ఏం పరిష్కరిస్తారు అని అంటున్నా. Right, right. లేదండి, అన్ని చోట్ల అలా జరగట్లేదు, అన్ని చోట్ల అలా సమయం లేదండి, అన్ని చోట్ల జరగట్లేదంట. సీతారామ గారు అంతేనా? సీతారామ గారు, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వారందరినీ తీసేసి తెలుగుదేశం జనసేన వారికి అనుకూలంగా ఉండే వారిని నియమించుకుంటుందా? 100 రూపాయలు కలెక్ట్ చేయడం కానీ ఇలాంటి తప్పు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని మాత్రమే తొలగించడం జరుగుతుంది కానీ మొత్తానికి మొత్తం ఎవరిని తొలగించట్లేదు. రైట్. సో మొత్తానికి ఎవరైతే ఆ రోజు వైసీపీ కార్యకర్తలాగా పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో సో వారి మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కానీ చక్కగా వారి పని వారు చేసుకుంటూ పోయినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగులు మేము తొలగించట్లేదు అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది గ్రౌండ్ లెవెల్లో కనుక మనం వెరిఫై చేస్తేనే అర్థమవుతుంది. రైట్, సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. మొరాబ్ సురేష్ గారు, గజపతి నగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఉగ్రాల సీతారాం గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా కృష్ణాలి గారు రాజకీయ విశ్లేషకులు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.